పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోపు ఏలేరు ఆయకట్టుకు నీరివ్వాలనే లక్ష్యంతో చంద్రబాబు పురుషోత్తమపట్నం లిఫ్ట్ స్కీమ్ను నిర్మించారని మంత్రి నిమ్మల తెలిపారు. సూపర్ ఎల్నినో వంటి క్లిష్ట పరిస్థితుల్లో 1.48 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తున్నామంటే ముందు చూపు వల్లనేనని ఆయన స్పష్టం చేశారు. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఎందుకంటే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్రకు నీళ్లు ఇచ్చేటువంటి లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి ₹1 పని కానీ ఒక తట్ట మట్టి కానీ పనిచేయాల. కానీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే 1800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అత్యంత క్లిష్టమైనటువంటి పంప కానీ తాండవ కానీ ఏలేరు కానీ అదేవిధంగా 11 ఏదైతే నేషనల్ హైవేస్ని క్రాస్ చేసుకుంటూ 100 మీటర్స్ డెప్త్ కూడా హిల్ని కట్ చేసుకుంటూ క్లిష్టమైనటువంటి ఎల్ఎంసి పనులు కూడా కంప్లీట్ చేశాం. కాబట్టి ఈ రిజర్వాయర్ నుంచి మాత్రమే నీళ్లు తీసుకునే పరిస్థితి గతంలో ఉంటే ఇప్పుడు ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ 58వ కిలోమీటర్ దగ్గర ఉన్నటువంటి ఆఫ్టెక్ ద్వారా కూడా 700 క్యూసెక్కుల నీరు ఈరోజు ఏలేరు ఆయకట్టుకి అదనంగా ఈరోజు మనం తీసుకుంటూ ఉన్నామని అంటే ఈ రకంగా పురుషోత్తమపట్నం లిఫ్ట్తో పాటుగా ఎల్ఎంసి పనులు కూడా ఈ 2 ఏళ్లలో పూర్తి చేయడం వల్లనే ఈరోజు ఆ ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు ఎడారిగా మారకుండా ఈరోజు ఈ పరిస్థితి ద్వారా మరి ప్రజలు ఆ సాగునీరు త్రాగునీరు అందజేస్తున్నామనే విషయాన్ని మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రస్తుతం ఆ ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకి 700 పోలవరం ఎల్ఎంసి ఆఫ్కెట్ ద్వారా 250 రిజర్వాయర్ ద్వారా 950 క్యూసెక్లు ఈరోజు నాట్లు సమయం కాబట్టి కొంచెం ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పటి వరకు 2.6 టీఎంసీ ఈ యొక్క ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకి సాగునీరు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా గౌరవ సభ్యులు అడిగినటువంటి రెండవ ప్రశ్న ఏదైతే ఆ యొక్క నది ఏదైతే కాలువ బెడ్ లెవెల్ దిగిపోవడం వల్ల అక్కడ వాటర్ రావట్లేదని ఏదైతే చెప్తున్నారో వాస్తవం అధ్యక్ష. 2019, 2024 గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో విచ్చలవిడిగా ఏలేరు నదీ గర్భంలో అంతా కూడా ఇసుక తవ్వకాలు జరగడంతో ఈవేళ నదీ గర్భం 6 నుంచి 8 అడుగులు కిందకి పోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. దీనివల్ల కాలువ బెడ్ లెవెల్ కూడా లోతుగా మారిపోవడంతో గ్రావిటీ తోటి కిందకి వాటర్ లేటువంటి పరిస్థితి, అప్ ల్యాండ్కి వాటర్ లేటువంటి పరిస్థితి లేకుండా కష్టంగా మారినటువంటి పరిస్థితి అధ్యక్ష. ప్రస్తుతం తాత్కాలికంగా ఏదైతే గోనేడ, తామరాడ, వీరవరం ప్రాంతాల్లో ఎర్త్ గ్రోయిన్స్ తోటి తాత్కాలికంగా అక్కడ సాగునీరు పెట్టుకుంటూ ఉన్నారు అధ్యక్ష. దీనికి శాశ్వత పరిష్కారంగా ఏలేరు సంబంధించి 3 నుంచి 15 కిలోమీటర్ల మధ్య ఎక్కడైతే బెడ్ రెగ్యులేటర్ నిర్మాణానికి అనువుగా ఈ ప్రాంతాలు ఉన్నాయో అది